హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు కాజు కోవా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కాజు కోవాకి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ జీడిపప్పు. దీన్ని ఫ్రై చేసుకోవాలి. రంగు మారే వరకు వేపుకుంటే చాలు. ఉత్తి మూకిట్లో ఎలాంటి నెయ్యి కానీ నూనె కానీ వేయకూడదు. ఇలా కొంచెం లైట్ గోధుమ రంగులోకి వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లో మిల్క్మేడ్ 1/2 కప్పు వేసుకోవాలి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. మనం పాలు తిప్పి కోవా చేసుకుని తినాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇది కేవలం 15 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. ఎంతో టైం పట్టదు, చాలా సులువు, తొందరగా కూడా అయిపోతుంది. ఇలా మిల్క్మేడ్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇందులో ఒక 1/2 గ్లాసు పాలు వేసుకోవాలి. అంటే 1/2 కప్పు పాలు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు పాలు వేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోనే మీరు పంచదార కూడా ముందే వేసేసుకోవచ్చు. నేను మధ్యలో వేసాను. ముందే వేసేసుకోండి. ఇలా పాలు వేసినప్పుడు పంచదార కూడా వేసేస్తే తొందరగా కరిగిపోతుంది. ఈ పంచదార కూడా 1/2 కప్పు వేసుకోండి. 1/2 కప్పు పంచదార వేసి ఇలా బాగా ఉండలు లేకుండా బాగా కలపాలి, లేకపోతే మాడిపోతుంది. ఇందులో మధ్యలో ఒక స్పూను, ఫస్ట్ ఒక స్పూను, టీ స్పూను నెయ్యి వేయండి. మళ్ళీ లాస్ట్లో ఒకసారి వెదురుగానే అప్పుడు ఆ ముక్కిడికి అంటుకోకుండా ఉంటుందన్నమాట కోవా. ఇలా బాగా తిప్పండి. అలా కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఉండలు ఇలా గరిటతో మెదుపుతూ ఉంటే ఉండలు కూడా కరిగిపోతాయి అన్నమాట. కలిసిపోయి అలా కోవాలా అయిపోతుంది. నేను ఇప్పుడు వేసాను అన్నమాట పంచదార. మీరు ముందే వేసుకోండి. నేను మర్చిపోయాను ఫస్ట్ వేయడం, అందుకని నేను మధ్యలో వేసాను. 1/2 కప్పు అన్నాను కదా, స్పూన్స్తో వేస్తున్నానని చూడొద్దు. అంటే 6 టేబుల్ స్పూన్స్ అన్నమాట. 6 టేబుల్ స్పూన్స్ అంటే ఒక 1/2 కప్పు. ఇలా పంచదార వేసుకొని బాగా కలిపేయాలి. ఇది చూడండి, నేను మధ్యలో వేసాను కదా పంచదార, అందుకని మళ్ళీ పలచబడిపోయింది. అదే ముందే వేసుకుంటే కనుక అది ఇది కలిపి తొందరగా దగ్గరగా కోవా తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ అంచులంబడి కోవా అంటుకుపోతుంది కదండి. ఇప్పుడు ఇలా అంటుకోకుండా ఉండాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుతూ ఉంటే మళ్ళీ అంటుకోకుండా ఉంటుంది. ఈ అంచులకు అంటుకున్నది కూడా ఊడిపోయి ఇలాగ ముద్దలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. నేను వాడుతుంది కూడా నాన్ స్టిక్ ప్యాన్ కదా. నాన్ స్టిక్ అయితే మనకి బాగా ఈజీగా కూడా ఉంటుంది వండుకోవడానికి. ఇలా బాగా తిప్పుతూ ఉండాలి. అసలు వదిలేయొద్దండి. వదిలేస్తే మాత్రం అడుగంటేసి మాడిపోతుంది. కోవా రుచి ఉండదు, మాడు వాసన వస్తుంది. బాగా తిప్పుతూ ఉండాలి. ఇది చల్లారిన తర్వాత గట్టిగా అవ్వదండి. చల్లారిన తర్వాత కూడా మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో 4 యాలకులు పౌడర్ చేసుకుని కలుపుకోవాలన్నమాట. నేను 4 యాలకులు పౌడర్ చేసి కలిపాను. యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు దాన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లోకి తిరగపోసేసుకోండి. కలుపుతూ ఉండడం మాత్రం ముఖ్యం అండి. బాగా తిప్పుతూనే ఉండాలి. మీ స్టవ్ ఆఫ్ చేసినంత వరకు కూడా దాన్ని తిప్పుతూనే ఉండాలి. ఇలా నెయ్యి రాసుకున్న పళ్ళెంలోకి కోవాని తీసేసుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి, బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు, తొందరగా కూడా అయిపోతుంది. ఇది నేను చల్లారుతుందని చెప్పి మొత్తం ప్లేట్ అంతా కూడా చేతికి నెయ్యి రాసుకుని ఇలా స్ప్రెడ్ చేశాను. నేను ఇలా మొత్తం ప్లేట్ అంతా ఇలా అన్నాను. అలా అనడం వల్ల ఏంటంటే తొందరగా చల్లారిపోతుంది అన్నమాట. తొందరగా చల్లారిపోయి మనం తొందరగా కోవా బిళ్ళలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న కోవా బిళ్ళల్లా చేసుకోండి.
కాజు కోవా రెడీ అయిపోయిందండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.